హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పేరు వచ్చి రమాదేవిస్ వరల్డ్ అండి. ఇక మన డబల్ బెడ్రూమ్ గురించి చెప్తున్నా నేను. ఏం లేదండి, అందరూ వస్తున్నారు, టాప్స్ ఇప్పి పోతున్నారంట, వాటర్ పోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, అందరు వచ్చి కాస్త వాటర్ బంద్ చేసి పోండి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను కూడా ఒక్కోసారి కింది దిగినప్పట్ల ఏదో ఒకటి వాటర్ పోతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇది వచ్చేది ఎండాకాలం, అందరికి వాటర్ కావాలంటే అందరు కలిసి కాస్త వచ్చి చెక్ చేసుకుని, పోయేటప్పుడు చెక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే అవి బంద్ చేయకుండా అట్లనే పోతే మొత్తం వాటర్ మొత్తం కిందికి పోతున్నాయి. ఇప్పుడు వచ్చేది ప్రాబ్లం కదా, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అందుకే అందరికి దయచేసి చెప్పేది ఏంటంటే, అందరూ వెళ్ళండి, ఉండండి, అవసరమైతే కానీ చెక్ చేసుకోండి వాటర్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందండి మనకి. అందరు ఇంకా ఎవ్వరు రాలే కాబట్టి ఇప్పుడు తెలుస్తలేదు. అందరు వచ్చిందంటే వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే అందరు కలిసి కొంచెం మనం పొదుపుగా చేసుకోవాలి వాటర్ని. మనం ఎప్పటికప్పుడు నల్లలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కాస్త చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక కొన్ని అయితే చెడిపోతున్నాయి, రిపేర్లు కూడా వస్తున్నాయి. మన లిఫ్ట్లు కూడా ఎప్పటికీ వాడుతూనే ఉండాలంట, వాడకపోతే కూడా ట్రబుల్ వస్తుందంట. అంటే అంటుంటే విన్నా నేను కూడా, కొందరు చెప్తున్నారు మనము లిఫ్ట్ అనేది వాడుతూ ఉండాలంట. మనం అట్లనే పెట్టేస్తే కూడా అది రిపేర్ వస్తుందంట, సర్వీసింగ్ కూడా చేయించుకోవాలంట. అందుకని మన బ్లాకులు, మన జవహర్ నగర్ సంబంధించినవన్నీ మనమే పట్టించుకోవాలి, బాధ్యతగా చూసుకోవాలి. ఓన్లీ లీడర్స్ మీద కాదు, అందరి బాధ్యత. ప్రతి ఒక్కరి బ్లాక్ వాళ్ళకి చెప్తున్నానండి నేను. ఎందుకంటే అది అందరి బాధ్యత. అయ్యో నువ్వు లీడరే కదా, నువ్వే చూసుకోవాలంటే కాదండి. అందరూ చూసుకోవాలి, అందరూ ఒకటే కలిసి ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇట్లా చెప్పుకోవాలి తప్పించి గొడవలు, కొట్లాటలు అలాంటివి కూడా ఏం పెట్టుకోకండి. మనసులో ఏదున్నా సరే చెప్పండి, అంతేగాని ఇట్లా రాజకీయాలు అలాంటివి మాత్రం చేయకండి దయచేసి. కాకపోతే ఏంటంటే, ఎట్లా చేయాలి, మన జవహర్ నగర్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా చేయాలి అనేసి ముందు ఆలోచించుకోండి. మంచిగా అందరు కలిసిమెలిసి ఉండాలి. ముందు వాటర్ ప్రాబ్లం ఉంటుంది ముందుకి, అవి చూసుకోవాలి, అన్నీ చెక్ చేసుకోవాలి. వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి ఉండండి, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కొన్ని కూడా మనకి రిపేర్లు వస్తున్నాయి, చూడండి. నేను ఒక వీడియో కూడా తీసినాను, చూడండి. ఓకేనా? కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చేయండి. కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా? వాటర్ ఎక్కట్లేదా? మోటార్ ఎక్కోవట్లేదు. నిన్న మంచిగా పోసింది, పొద్దున మొత్తం మోటార్ ఎక్కోవట్లేదు. ఇది స్టాక్ పడిపోతా ఉంది. ఇది కూడా తక్కువ వాళ్ళు వేస్తే ఏం చేస్తాం? ఎన్నిసార్లు చెప్పిన అర్థం అవుతారు. ఇవి ఇట్లా పోతే వేలు వస్తే పుట్టుకునే పని ముట్టుకుంటాడు కూడా ఇవ్వదు. 5 నెంబర్ బ్లాక్, 3 నెంబర్ వీళ్ళు ఏమన్నా రూములు నిండి కింద పోతారండి. ఇంకా వీళ్ళపై ట్యాంకులు మొత్తం నీళ్ళు లేదు. सुबह से सारा गलत है, सुबह से सारा वायरिंग गलत है, सुबह से सारा दिख रहा दूसरे साथ ना, इसलिए जल गया है। तो ऊपर को भी एक बार देखो बाबू। ये हाँ प्रॉब्लम है मला ऊपर के सेम कनेक्शन दिया ना, राम प्लेस का से लेता देखिए। हाँ सेम वही ना, देखो हीट हो रहा है, स्मेल आ रहा है, होता है ना ये कनेक्शन राम दिया। स्टार्टिंग हो ओनली हीटर रहा है बस। तो मोटर वाले फिटिंग किया फिर हाँ? कहाँ से देखना पड़ता है तुम्हारा, ये जो कनेक्शन आ रहा है ना, सेट करना, उसमें सेट करना हो, सेट करके और ये चेंज करना पड़ता है कंडक्टर। అదే మెయిన్ బంద్ చేయమన్నారు కదా, మరి అది బంద్ చేసి మెయిన్ బంద్ అంటే అది పేజ్ ఎక్కిస్తారా, పేజ్ ఆవాజ్ చేస్తారా? అది ఆ పేజ్ వాళ్ళు చేయరు, గవర్నమెంట్ పేజ్ కావాలి. कंडक्टर की चीज लगा दिया तो ये रेट हो जाता है। दो पैसा रहेगा, दिन में भी छूटा
इसका डायरेक्ट कनेक्शन इसमें से आ रहा है कार्बन వచ్చేసింది హలో वो कैसा हुआ बोले तो ना హలో यहाँ पर एमसीबी जल गया इसमें जल गया था बोले ना फ्यूज वो टाइम पे हो गया जब करके ला थोड़ा कट करके छिलके लगाया तो వచ్చారా మీరు ఉంటున్నారా? అయితే పైన కార్బన్ వచ్చింది, కార్బన్ వచ్చి లోపల కంటెంట్ गलत काम नहीं कर रहा है, अपनी सहूलत के देख ले रहे भाई, सहूलत का काम कर सकते तो ಇದು ಎಪ್ಪತ್ತಿಗೆ ಅಪ್ಪ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಅನ್ನ ಕಾಲನ మొట్టమొదటి వచ్చింది ನಾನು ಅಷ್ಟೇ ఒక వాయిస్ మెసేజ్ మాత్రం పెట్టు. మోటార్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తగా, ఎందుకంటే ఇది వేసి వెళ్ళిపోయారు అనుకో మళ్ళీ అదే ప్రాబ్లం. జాలి మీద కానీ అది అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది కదా, మీరు కూడా కలపాలి. ఒక్కరి మీద ఉంటేనే అన్నా ఇప్పుడు దానికి అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా, రెండు కలిపే. అదే నువ్వు మొన్న 30 అన్నావు, నువ్వు 30% ఇస్తామన్నాం కదా అన్ని బ్లాక్ నుంచి. కొంచెం చూసి మాకు కూడా కొంచెం ఇదైతుంది కదా మనది, అంటే మాకు అదే అంటున్నా. ముందే చెప్పాలి కదా, చెప్పకుండా ఇప్పుడు రేపు సండే రోజు మీటింగ్ అయిన రోజు కూడా చెప్దాం. నాకు అర్థమైంది. అందరితో కూడా చెప్పాలి కదా ఎల్లుండి మీటింగ్ అప్పుడు, చెప్పి ఇట్లా అవుతుందని. అందుకే ఆ రోజు వచ్చేటప్పుడు కరెక్ట్ టైంకి వచ్చినా. సండే రోజు మనకి ఇన్ఛార్జీలు మీటింగ్, మళ్ళీ ఆ మీటింగ్ ఈ మీటింగ్ లేట్ అవుతుంది. అదే అంటున్నా, మనకు అక్కడ టైం అవుతుంది. నువ్వు క్లియర్ వేసుకుందా ఏమన్నా మాట్లాడి ఫస్ట్ చేపించుకో, వచ్చి ఆన్ చేస్తున్నావు. ఆన్ చేసేటోళ్ళు కూడా కొంచెం 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండి పెట్టుకుంటే దానికి అందం ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు అయిపోయిన డ్యూటీ వాళ్ళు రేపు చేంజ్ అవుతున్నా సెక్యూరిటీ ఫస్ట్ నుంచి చేంజ్ అవుతున్నారు. ఫ్యామిలీ వాచ్మెన్ తెచ్చుకోవాలన్నా, ఫ్యామిలీ వాచ్మెన్ తెచ్చుకున్నా రూమ్ కరెక్ట్ అయినా ఫ్రీ. 10,000 12,000 జీతం ఇచ్చేస్తే ఎవరి ఇష్టం వాళ్ళకి. అందరితో పాటు ఉండాలి. ఒకటి యూనిటీగా ఉంటే యూనిటీగా ఉంటుంది అన్న. ఒక్కొక్కరు ఇష్టం పని చేస్తే మంచిగా రూపాయి నేను అనేది ఒక చిన్న మాట. నేను స్టార్టింగ్ లో ఉంటా, 40 నాకు 40 మందిలో ఎవరు చేయాలి, ఇది వస్తలేదు అన్నది ఎవరు మీ అమ్మ ఎక్కువ తీసుకోరా పోయి ఇంకా కంప్లైంట్ రాకుండా టైం కూడా నువ్వు పొద్దున్న నేను బెల్లు కొట్టదు, ఫోన్ చేయదు, రావాలి నువ్వు తీసుకో అనుకోవాలి, లేదంటే సగం గిటం ఇస్తా. ఫోన్ అందరికి డివైడ్ చేస్తే నీకు 20 రూపాయలు వస్తుంది, 20 రూపాయలు ఎక్కువ ఇస్తాను. పని నీట్గా ఉండాలి, టైంకి వాడు ఏం చేసుకోవాలి. మంచి నీళ్ళు వచ్చినాయా ఆడి విజిల్ వేసేయాలి. మంచి నీళ్ళు వచ్చినాయి పొద్దున్న ఇబ్బంది అయితే తర్వాత సెట్ అవుతుంది. ఇప్పుడు భగీరథ నీళ్ళు ఇప్పుడు ట్యాంక్ లో ఉంటున్నాయి, అట్లా కాదు. ఎవరి బిల్డింగ్ కనెక్షన్ ఇచ్చేసారు చక్కగా. ఇప్పుడు పైకి ఎత్తున్నాయి నీళ్ళు పైకి, ఊకవి అట్లనే రిపేర్లు వస్తుంటాయి. అన్ని రిపేర్లు వస్తాయి. అవును, వచ్చేస్తుంది ట్యాంక్ లో పడే మంచి నీళ్ళు ఇందులోకి వెళ్ళిపోతాయి. చక్కగా పట్టుకోండి, గంట సేపట్ల నీళ్ళు ఎంత పట్టుకుంటూ పట్టుకోండి. తర్వాత మన బోర్ మన కామన్ బోర్ వేసుకుంటున్నాం. బెటర్ అది, అదే బెటర్. అదే దానికి రెండో ఆప్షన్ బెటర్. ఇంకా దీంట్లో ఏమైతుంది, ఇప్పుడు ఇంతమంది జమాయిషన్ అవసరం లేదు. వాచ్మెన్ ఒక బిల్డింగ్ ముగ్గురు ఇన్ఛార్జ్ వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళే చేసుకుంటారు. నువ్వు వచ్చినా నేను వచ్చినా నా బిల్డింగ్ ఏమైతుంది అవసరమే లేదు. ఎవరికి వాళ్ళే బాధ్యత.
లేట్ అయితే మధ్యాహ్నం తిన్నాను. నాకు గండి కలిపి ఓపిక కూడా లేదు. స్కూల్ నుంచి ఇటు వచ్చింది కదా. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. కొంత చూడమని చెప్తే పెద్ద మనిషి తీసుపెట్టి పండుగ రూపాయలు తీసుకున్నాను ఇచ్చేసేరాదు. డ్రమ్ములో నీళ్ళు తెచ్చినప్పుడల్లా సీనన్న డ్రమ్ము అని చెప్పి మేము డ్రమ్ము నింపుకుంటున్నాం తెలుసా. అట్లా కాబట్టి డ్రమ్ వచ్చింది. ఇప్పుడు వాటర్ స్టార్ట్ అవుతున్నప్పుడు చేసుకోవాలి తప్పదు. రైట్ అన్న. మీరు ఇక్కడ ఉంటే ఏమైనా పని అయితే ఉండండి. ఉన్నప్పుడు వీలైతే పని తిరగవచ్చు కానీ सोप लगा दिया पकड़ అందుకే ఆడ నేను ఒకసారి ఫోన్ చేసిన ఫోన్ హ్యాండ్ వాష్ చేసుకుని పోయి ముట్టుకున్నాను. सोप लगा दिया पकड़ అందుకే ఆడ నేను ఒకసారి ఫోన్ చేసిన ఫోన్ హ్యాండ్ వాష్ చేసుకుని పోయి ముట్టుకున్నాను.